సో గైస్ వెల్కమ్ టు మిస్టర్ వి తెలుగు. సో ఈరోజు మీకు ఇప్పుడే నా ఎగ్జామ్ అయిందనమాట. నా సెకండ్ షిఫ్ట్ 2:30 నుంచి 5:30 వరకు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 6 అవుతుంది. సో మీరు ఎవరైతే రేపు అదే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏ ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ బేసిక్గా మీరు పాలిటెక్నిక్ అండ్ మీ బీటెక్ లెవెల్లోనే చూసాం మీ మిడ్ పేపర్కి ప్రిపేర్ అవుతుంటారు. సో ఆ లెవెల్లో చూసుకోండి, మొత్తం థియరీ ఇచ్చాడు మీకు. ఎలాగ క్యాలిక్యులేటర్ ఇవ్వట్లేదు, సమ్స్ కూడా చిన్నది. ఆటో ట్రాన్స్ఫార్మర్ మీద అండ్ మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్ వాటి మీద బేసిక్గా మన దగ్గర సిలబస్ కాపీ ఉంది కదండి. ఆ సిలబస్ కాపీలో మొత్తం థియరీ అంతా చూసుకోండి. పేపర్ అయితే చాలా సింపుల్గా ఇస్తున్నాడు. నాకు ఇచ్చిన అయితే తెలిసి కూడా తప్పు పెట్టేసాను. సో రివిజన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మల్టిపుల్ రివిజన్ చేయండి, మల్టిపుల్ టైమ్స్. థియరీ కదా పెట్టగలరు అనుకుంటారు, కానీ థియరీ చాలా కష్టం సంస్థతో పోలిస్తే. సో న్యూక్లియర్ రియాక్టర్లో ఎలక్ట్రాన్ని స్లో చేయడానికి మనం మోటార్ యూజ్ చేస్తామా, కంట్రోల్ రాడ్స్ యూజ్ చేస్తామా అలాంటిది అడిగాడు అనమాట. బై ఫ్లోలో నేను బాగానే పెట్టాను, బట్ తెలుసు కదా ఇంకా టైం మిగిలితే మళ్ళీ వచ్చి రివిజన్ చూసుకుంటాం తప్పు పెట్టామా లేదని చెప్పి. ఆ గ్యాప్లో మళ్ళీ చూసుకుని కంట్రోల్ రాడ్ అదే చూసుకుని మళ్ళీ తప్పు పెట్టాల్సి వచ్చింది. సో నా తప్పు మీరు చేయకండి. సో మీరు ఏం చేస్తారంటే థియరీ బిట్ పేపర్లు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. మీరు టాపిక్ వైజ్గా చిన్న చిన్న మాక్ టెస్ట్లు ఏమైనా టైం తక్కువ ఉంది బట్ చూసుకోండి. థియరీ మాత్రం స్ట్రైట్ ఆన్సర్లు అడుగుతుంది, స్ట్రైట్ క్వశ్చన్లే. సో టెక్నికల్లో కూడా ఏం లేదు, టెక్నికల్ ఉంటే ఇంకా స్ట్రైట్గా అడిగేస్తున్నాడు. ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్ అలా ఇచ్చేస్తున్నాడు అనమాట, 70 క్వశ్చన్స్. సో యాప్టిట్యూడ్ టైం ఇస్తే మీకు ఇంగ్లీష్లో కూడా వచ్చిన పారాగ్రాఫ్ ఇస్తాడు. అండ్ రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్ ఒక క్వశ్చన్, అలాగే 2 ఇచ్చాయి. దాంతో ఏంటంటే నెంబర్స్ రిలేటెడ్, అదే 76 ఈజ్ ఈక్వల్ టు 79. సో అలాగా ఆ ప్యాటర్న్ కనుక్కోవాలన్నమాట. అవి ఇంకా యాప్టిట్యూడ్ విషయంలోకి వస్తే అది క్వాంట్. దాంట్లో ఏంటంటే స్పీడ్ మీద అండ్ పార్ట్నర్షిప్ మీద అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఒకటి అడిగాడు. అండ్ పర్సంటేజ్, పాపులేషన్ మీద ఇలాగ మొత్తానికి 8 క్వశ్చన్స్ ఉంటాయి. మోడరేట్గా చాలా సింపుల్గా ఇచ్చాడు. ఇంకా బాడీ మాస్ మరీ సింపుల్గా ఇచ్చాడండి. 25/5 అదే బ్రాకెట్లో 5x5 అలాంటి క్వశ్చన్లు అడిగాడు అనమాట. సో ఏం కంగారు పడక్కర్లేదు. సో బాగా రాయొచ్చు. అండ్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మేడం కోర్ మీద చాలా గ్రిప్ ఉంటుందండి. కోర్ ఎందుకంటే అన్ని థియరీ క్వశ్చన్లే. మా ఓవరాల్గా మీకు 1-2-3 సమ్మలు వస్తాయి. అది కూడా నాకు ఆటో ట్రాన్స్ఫర్ మీద వచ్చింది. కేవీ రేటింగ్ కనుక్కోవడం అలాంటిది ఒకటి వచ్చింది. ఇంకేమీ లేవు, అంతా థియరీ. సింక్రోనస్ మోటార్ వాటి మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెజర్మెంట్స్, ఇంకా బ్రిడ్జెస్ అయితే అసలు ఏం అడగలేదు. బ్రిడ్జెస్ అయినా అంటే ఒకటి వచ్చింది కానీ ఇంటర్లింక్డ్ అనమాట. ఇండక్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది అదొకటి. మళ్ళీ ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అందులో అది బాగా అడిగాడు. హీటింగ్ గురించి అయితే అడిగాడు. ఎలక్ట్రికల్ హీటింగ్ దేనికి యూజ్ చేస్తారు అలాగా. సో ఇవన్నీ అసలు చూసుకోండి. ఏముంది నేను చూసాను, నేను సింగిల్ టైము అంటే ఎగ్జామ్కి నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే 2 months అప్లై చేసిన తర్వాత ఇంకా కాన్స్టెంట్ ప్రెస్ కదా నోట్స్ రాయడం అంతా చేశాను. బట్ నేను ల్యాక్ చేసింది ఏంటంటే సింగిల్ టైం రివిజన్ చేశాను అనమాట. అంటే రాసింది ఉంది అనేసి మిగతా అన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ క్యాల్కులేషన్ మీద ఫోకస్ చేస్తాను. సో ఆఫ్కోర్స్ మనం మీరు ఫ్లోలో వెళ్ళిపోతే అన్నీ బాగానే పెట్టేస్తారండి. మళ్ళీ ఒకసారి చూసుకుని మళ్ళీ అది ఆలోచించుకుని అదే అనుకుని మళ్ళీ తప్పు పెట్టేస్తారు అనమాట. సో నాకు ఒక్క బిట్ దగ్గర ఇప్పుడు చూడండి నేను డిస్పాయింట్ అయిపోతున్నాను. ఆల్రెడీ రైట్ పెట్టింది, మళ్ళీ ఎందుకు కంట్రోల్ డాట్ పెట్టింది. సో మీరు ఇలాంటి తప్పులు చేయకండి. సో మ్యాక్సిమం థియరీ బేస్డ్ అడుగుతున్నాడు. పైన చూసుకుని వెళ్ళిపోండి. ఫార్ములాస్ మాత్రం ఒకసారి చూసుకోండి.
కానీ మీ దగ్గర ఆల్ ఇన్ వన్ ఉంటే మాత్రం బిట్ పేపర్లో సాల్వ్ చేయండి, మీకు గ్రిప్ వస్తుంది అనమాట. అండ్ ఆల్ ఇన్ వన్లో మీకు ఫ్రంట్ సైడ్ ఏంటంటే అదే 40 ఉంటుంది కదా స్మాల్ క్వశ్చన్స్, అవి చదువుకోండి చాలు, మీకు థియరీ అనేది ఒక అవగాహన వస్తుంది. సో ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ తెలుగు.